మిగిలిన 21 స్థానాలు కాదు, మిగిలిన 160, 150 స్థానాల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. కానీ జనసేన నమ్మి ఈ జనసేనకు సంబంధించిన కమ్యూనిటీ ఏదైతే కాప్ కమ్యూనిటీ ఉందో, లేకపోతే ఈ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా గతంలో చిరంజీవి గారికి ఎలా అయితే ఇది చేశారో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సునీల్ గారు పోటీ చేసినప్పుడు ఎట్లయితే ఇది చేశారో అదే పరిస్థితి ఇప్పుడు టీడీపీ కూడా రాబోతుందని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు తిరగటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ హైలైట్ అవుతున్నారు. కానీ ఓటింగ్ వచ్చేసరికి వీళ్ళు ఓటింగ్ చేయించే పరిస్థితి లేదు. ఓటింగ్ చేయించే పరిస్థితి లేదు. ఎవరిని వీళ్ళు మొబలైజ్ చేయలేదు. ఓటింగ్ చేయించడానికి వీళ్ళు ఎవరిని మొబలైజ్ చేయలేదు. నేను చాలా గ్రామాల్లో జనసేన తరపు నేను కొంచెం తిరిగాను. ఎందుకంటే దాదాపు మనోహర్ గారు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తా తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరిగాం. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా జనసేన తరపు తిరిగే వాళ్ళు అంత ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. కొంతైతే ట్రాన్స్ఫర్ అయ్యిండొచ్చు, కానీ పూర్తిగా ఈ జనసేన తరఫున వీళ్ళు తిరిగిన ఓట్లు అయితే మొత్తం 100% ట్రాన్స్ఫర్ కాలేదు. కాబట్టి ఈ అనాలిసిస్ అనేది మనం అనుకున్న దానికి భిన్నంగా రాబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా 100-105 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి అనుకోవచ్చు. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? నమస్కారం సాయి గారు. సాధారణంగా ఈ స్థాయిలో పోలింగ్ అనేది మనం స్థానిక సంస్థలు ఎన్నికల్లో మాత్రమే చూసినటువంటి సందర్భం. సాధారణ ఎన్నికల్లో, అది కూడా శాసనసభ లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి సందర్భాలు ఇదే మొదటిసారి మన రాష్ట్రంలో. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఇది దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో పోలింగ్ పర్సంటేజ్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఫేజ్ లో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో లేదు. దీని గురించి మనం విశ్లేషించుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి ప్లస్సా లేకపోతే ప్రతిపక్షానికి ప్లస్సా, ఇలాంటివన్నీ సహజంగా వస్తాయి. ఎప్పుడు మనం ఇవాళ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకొని మనం విశ్లేషించవచ్చు. సాధారణంగా టైగర్ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరో మధ్యలో వాయిస్ ఇది వస్తుంది. మీరు చెప్తున్నారు. అయితే ఇవాళ అంటే గతంలో ఏంటంటే ఎన్నికలైనటువంటి ఇవాళ 3వ రోజు, 4వ రోజు, 5-6 రోజుల వరకు కొంచెం మా మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే మళ్ళీ అదే దాన్ని ఏమంటారు, రీపోలింగ్ భయం ఉండేదన్నమాట. ఆ 4 బూత్లైనా 5 బూత్లైనా మళ్ళీ అక్కడ మాకేమో తగ్గిపోతాయి అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి భయం, అలాంటి వాళ్ళకి భయం, ఇట్లాంటి ఉండేది. ఈ వాళ్ళైతే నాకు తెలిసి రీపోల్ భయాందోళన రాష్ట్రంలో లేవనే చెప్పారు. ఈసీ గారు లేవని చెప్పారు. మేమైతే డిమాండ్ చేశాం కూటమి తరఫున 26 బూత్స్ ఏవో చెప్పాము సబ్జెక్ట్ కరెక్షన్. బట్ అది కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలనేసి అంటే చాలా దగ్గరలో ఏంటంటే రీపోల్ అవసరం లేదు, ఎందుకు రీపోల్ తెచ్చుకోవడం అన్నటువంటి విషయంలో రాజీ పడిపోయినటువంటి సందర్భాలు